ఓవెల్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్టాత్మకమైన 5వ టెస్ట్ మొదలైంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం రెండు జట్లు 4 మార్పులు చేశాయి. ఇండియా ఏమో కరుణ్ నాయర్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, ధ్రువ్ జురెల్లను తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్లో కూడా ఇండియా టాస్ ఓడిపోవడంతో సిరీస్ మొత్తంగా అన్ని మ్యాచ్ల్లోనూ ఇండియా టాస్ ఓడిపోయినట్టయింది. అయితే టాస్ ఓడిపోవడం అనే బ్యాడ్ లక్ ఇండియా కొంప ముంచనుందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే టాస్ ఓడిపోవడం వల్ల ఇండియా ఏమి కావాలో అది తీసుకోలేకపోతూ ఉంది. ఈ పిచ్పై ఎక్కువ పచ్చిక ఉందని, మొదట బ్యాటింగ్ చేయడం కష్టమని ఇంగ్లాండ్ కెప్టెన్ ఓలీ పోప్ అభిప్రాయపడ్డాడు. గిల్లేమో టాస్ ఓడిపోవడం పెద్ద మ్యాటర్ కాదని, మ్యాచ్ గెలవడం ముఖ్యమని చెప్పాడు. మరి టాస్ ఓడిపోవడం అనే బ్యాడ్ లక్ ఇండియాకు లక్గా మారుతుందా లేక కొంప ముంచుతుందా అనే విషయం వేచి చూడాలి. ఇక ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగిన ఇండియా జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జైస్వాల్ కేవలం 9 బంతులు ఆడి 2 పరుగులు మాత్రమే చేసి గుస్ అట్కిన్సన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. జైస్వాల్ మొదటి టెస్ట్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో కూడా అదే చెత్త ప్రదర్శనను రిపీట్ చేశాడు. మొదటి వికెట్ ఆరంభంలోనే కోల్పోవడంతో కేఎల్ రాహుల్, 1 డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ను ముందుకు తీసుకువెళ్లారు. అయితే ఎంతో బాగా బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో లోపలికి వచ్చిన బంతిని అనవసరంగా కట్ షాట్ ఆడి 14 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇండియా 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లిద్దరూ పెవిలియన్కు చేరారు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ గిల్ చాలా కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. సాయి సుదర్శన్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. అయితే మొదటి సెషన్ మరో 10 నిమిషాల్లో ముగుస్తుందనగా వర్షం విపరీతంగా కురవడంతో సెషన్ను ముందుగానే ముగించారు. మొదటి సెషన్ ముగిసే సమయానికి భారత జట్టు 2 వికెట్లు నష్టపోయి 72 పరుగులు చేసింది. సుదర్శన్ 25 పరుగులతో, గిల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ వర్షాభావ పరిస్థితులు ఈ మ్యాచ్ను ఎటువైపు తీసుకువెళ్తాయనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.